Audio Jungle. ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి ప్రాజెక్టు కోసం నిరంతరం కృషి చేసిన స్పీకర్ అయ్యన పాత్రుడిని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీ నిండు సభలో మనస్ఫూర్తిగా స్పీకర్ అయ్యన పాత్రుడిని అభినందిస్తూ ముఖ్యమంత్రి మాట్లాడారు. నాకు ఎప్పుడు ఆయన కనిపించిన ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి ఎప్పుడు ప్రారంభిస్తారని ఆత్రంగా అడిగేవారు అని చంద్రబాబు అన్నారు. గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టును అప్పుడే అనౌన్స్ చేశాము, కానీ 5 సంవత్సరాల కాలంలో ఒక తట్టమంటిని తీయలేదు అని గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కోసం 960 కోట్ల టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. ఈ ఏడాది రైనీ సీజన్ ముగిసిన వెంటనే పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి దగ్గర 960 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచాం, పనులు ప్రారంభిస్తాం. ఈ సంవత్సరం రేపు రైనీ సీజన్ లోనే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.